దొంగలున్నారు తస్మాత్ జాగ్రత్త అంటూ కొన్ని బహిరంగ ప్రదేశాల్లో అటు సినిమా థియేటర్‌లో గాని, బస్ స్టాండ్‌లో గాని ఇట్లా ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండా మన చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే సైబర్ మోసగాళ్ళు మన బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బునంతా కాల్ చేస్తున్న వైనం మనం ఎన్నో చూసుకున్నాం. ఇప్పటివరకు చాలా సంఘటనలు జరిగాయి. ఇప్పుడు మళ్ళోసారి ఎల్‌గేటి అశోక్ అనే వ్యక్తికి ఏపీకే ఫైల్ మెసేజ్ రావడంతో తను తెలియక ఆ మెసేజ్‌ను ఓపెన్ చేయడంతోని తన ఖాతాలో ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోయింది. దీంతో ఆయన ఏం చేశాడో, అసలు ఏం జరిగిందనే వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తను మన వద్ద ఉన్నాడు. ఇప్పుడు ఎలిగేటి అశోక్ ఉన్నాడు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఏం జరిగింది? ఏపీకే ఫైల్ మీకు ఎవరు పంపించారు? సార్, నా పేరు ఎలిగేటి అశోకు. వాణినగర్, జగిత్యాల. నాకు మా అత్యంత ప్రియమిత్రుడైన వాట్సాప్ మెసేజ్, అతని వాట్సాప్ నుండి నాకు మెసేజ్ పంపినట్టు వచ్చింది. అది ఓపెన్ చేసి చూస్తే ఈ చాలన్ అని ఉన్నది. ఈ చాలన్ మన బండికి ఏమన్నా చాలన్లు పడ్డాయని దాన్ని ఓపెన్ చేసిన, ఏం కనవలేదు. మళ్ళా నేను దాన్ని పట్టించుకోలేదు. తర్వాత వారం రోజుల తర్వాత నాకు 10వ తారీఖు నాడు ఓటీపీ మెసేజ్లు ఒక మూడు వచ్చినాయి. ఓటీపీ చెప్పు అని. కానీ నేను ఓటీపీ ఎవరికి చెప్పలేదు. ఒక 5-6 సార్లు కార్లు వచ్చినాయి, చెప్పలేదు. మరుసటి రోజు 11వ తారీఖు 8వ నెల 2026 మంగళవారం రోజు సాయంత్రం 6:45 నిమిషాల నుండి 52 నిమిషాల వరకు 3 దఫాలుగా 1,99,000 ఒకసారి, 1,99,000 ఒకసారి, 15,000 రూపాయలు ఒకసారి డ్రా చేసుకున్నారు సైబర్ క్రైమ్ వాళ్ళు. చేసుకున్నాక 15 నిమిషాల వరకు నేను ఈ మెసేజ్లు చూసుకొని, అరే నా డబ్బుల నుంచి వెళ్ళి నేనైతే ఎవరికైతే పంపలేదు, ఇన్ని కట్ అయినాయి ఎట్లా అని నేను భయంతో జగిత్యాల గాయత్రి, నా అకౌంట్ జగిత్యాల గాయత్రి బ్యాంకులో ఉన్నది. ఆ బ్యాంకులకు పోయి ఇట్లా డబ్బులు కట్ అయినాయని చెప్పిన. కరెక్ట్ అర్ధగంట పట్టింది నా మెసేజ్, నా డబ్బులు. బ్యాంకు వాళ్ళు, మీరు ఏ బ్యాంకులో అకౌంట్ తీసిరో ఆ బ్యాంకుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాంటి సహాయ సహకారాలు చేశారు, అసలు ఏం చెప్పారు? నాకు ఆ బ్యాంకు పోయి చెప్పినాక ఆ బ్యాంకు వాళ్ళు సుజాత మేడం అంటేమే నాకు ఏమని చెప్పిందంటే, నీ స్టేట్మెంట్ తీసి ఇస్తా, మీరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేయండి అని చెప్పింది. చెప్పి నా స్టేట్మెంట్ తీసే వరకల్లా 15 నిమిషాలు పట్టింది. ఇంకా వివరాలు అడిగింది, ఇంకేమన్నా అకౌంట్స్ ఉన్నాయా అవి ఇవని. మొత్తం 30-35 నిమిషాల వరకు నా టైం వేస్ట్ అయిపోయింది. మళ్ళీ అన్నది, ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషను బంద్ ఉంటుంది, రేపు పొద్దున వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అన్నది. నాకు మనసులో పట్టాక నా ఫ్రెండ్ కానిస్టేబుల్ ఫోన్ చేస్తే అతడు రిసీవ్ చేసి ఫస్ట్ 1930కి ఫోన్ చేసి మీరు తర్వాత మాట్లాడండి అని చెప్పినారు. 1930కి ఫోన్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసి నేను కంప్లైంట్ ఇచ్చిన వివరాలు అవన్నీ, నాకు కేసు రిజిస్ట్రేషన్ అయినట్టు నాకు మెసేజ్ వచ్చింది, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందని చెప్పినారు. ఇప్పటికైనా సైబర్ మోసగాలు జరిగినప్పుడు మనకు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తుల లేదా మన సన్నిహితులే కానీ ఏపీకే ఫైల్ ఓపెన్ చేసి పంపినప్పుడు అది ఓపెన్ చేయకపోవడమే మన జాగ్రత్త అని చెప్పుకోవచ్చు. కానీ అనుకోకుండా అవి ఓపెన్ చేసిన సందర్భాల్లో ఏమైనా మన అకౌంట్ నుండి డబ్బులు మాయమైనట్లయితే హుటాహుటిన వెంటనే క్రైమ్ సెల్కి సంప్రదించడం లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించాలి. కానీ ఈ అశోక్ అనే వ్యక్తి తెలియక గాయత్రి బ్యాంక్ తన అకౌంట్ అందులో ఉంది కాబట్టి అందులోకి వెళ్ళడం, అక్కడ కాలయాపన అనేది చాలా జరిగిపోవడంతో 1 అవర్ లోపు సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత 1 అవర్ లోపే 1930కు కాల్ చేసినట్లయితే తన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇలా బ్యాంకుకి వెళ్ళి తన బ్యాంక్ అధికారులు కూడా, సిబ్బంది కూడా తనకు ఈ 1930 గురించి అవగాహన కల్పించకపోవడంతో ఉన్న డబ్బులంతా కాస్త మాయం కావడం తాను ఎంతో బాధాకరమైన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటు ఈ గాయత్రి బ్యాంకే కానీ ఇతర ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు ఏవైనా కానీ ఎవరికైనా సైబర్ మోసాలు జరిగినప్పుడు వెంటనే 1930కు కాల్ చేయాలని చెప్పేసి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా బ్యాంకు సిబ్బందిపై ఉంటుంది. కానీ అలాంటి ఈ బ్యాంకు సిబ్బంది తీసుకోకపోవడంతోనే ఈ వ్యక్తి మోసపోయానని చెప్పేసి కూడా బ్యాంకుపై పలు ఆరోపణలు చేస్తున్నాడు. ఇకనైనా ఏ బ్యాంకు అయినా కానీ ఇలాంటి అవగాహన సదస్సులు కస్టమర్లకు చెప్పేలా చూడాలి, లేదంటే పోస్టర్లు అతికించాలి, లేదంటే ప్రత్యేకంగా ఒక కౌంటర్ను ఏర్పాటు చేసేనా అని వీరికి సహాయం అందించాలి. ఈ సమయం కాస్త లేట్ అయిన కొద్దీ సైబర్ మోసగాళ్ళు అకౌంట్లో ఉన్న డబ్బంతా ఖాళీ చేస్తూ ఉంటారు. ఈ వెంటనే ఇతను మళ్ళీ సైబర్ క్రైమ్ను సంప్రదించడం, తన వివరాలను తీసుకొని కేసును రిజిస్ట్రేషన్ చేయడం, కేసును దర్యాప్తు చేస్తా అని చెప్తున్నారు. ఏదేమైనా కానీ కాలయాపన కావడంతోనే తన డబ్బులంతా పోయాయని చెప్పేసి ఎంతో ఆవేదన చెందుతున్నాడు. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటు పోలీసులే కానీ, ఇటు సైబర్ క్రైమ్ కానీ, ఇటు బ్యాంకు సిబ్బంది కానీ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.